ఆమ్లాలు కార్బనేట్లు మరియు బైకార్బోనేట్లతో చర్య జరిపి ఒక సాల్ట్ని మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని మరియు నీటిని విడుదల చేస్తుంది. ఇది మనం యాసిడ్ సైన్ బేస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రయోగపూర్వకంగా మనం చూడబోతున్నాం. అయితే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఏమైంది, అగిడపప్పుల ముట్టించినప్పుడు టాప్మని శబ్దంతో ఆర్పేసింది. అది హైడ్రోజన్ వాయువు యొక్క లక్షణం. ఇక్కడ మనము ఏ వాయువు రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. మరి కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క లక్షణం ఏంటి, అది తెల్లని పొగతో బయటకు వచ్చి అక్కడ ఉన్న మంటని ఆర్పేసే లక్షణం ఉంటుంది. దీన్ని మనం ఎక్కడన్నా ఇళ్లలో ఫైర్ అయినప్పుడు కానీ మనం ఉపయోగించే గ్యాస్ ఏమి కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ప్రయోగపూర్వకంగా చేయబోతున్నాం. మనం దీనికి ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకుంటాం. ఏమిది కొనికల్ ఫ్లాస్క్. దీంట్లో మనము సోడియం, ఇది సోడియం బైకార్బోనేట్ కదా, దిస్ ఇస్ ఆల్సో సోడియం బైకార్బోనేట్. ఓకే, మనం కొనికల్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాం. రైట్, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీంట్లో మనము HCl తీసుకుంటున్నా. ఓకేనా, తెలుగుని పోయి ఏర్పడుతుంది బయటకు. అది HCl గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. దానికి ఎలాంటి లక్షణం ఉన్న ఆరిపోయిందా, ఆరిపోయింది. ఓకేనా, అంటే అందులో నుంచి వచ్చే గ్యాస్ ఏది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇంకోసారి కార్బోనేట్ తోటి కూడా గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది సోడియం కార్బోనేట్ Na2CO. ఇది సోడియం కార్బోనేట్ Na2CO3. సోడా అని కూడా అంట, బటర్ సోడా. ఇది దీంట్లో సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నా. ఇప్పుడు అమోనియం నైట్రిక్ యాసిడ్. రైట్, ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నా. అయ్యో రైట్, ఇదేమి ఒకసారి చెప్పండి. సోడియం కార్బోనేట్ Na2CO3. I will mix nitric acid HNO3. Oh, gas is formed. This is carbon dioxide. Why there? Okay, na? I equation with live